హాయ్ అండి. ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, బ్రహ్మాండమైన, యూస్ఫుల్, అమేజింగ్, ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీటిలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తీసుకుందాం. ఏదైనా ఒక కొబ్బరి చిప్పని తీసుకోవాలండి. మనందరి ఇళ్లలో ఎక్కువగా కొబ్బరికాయలు తెచ్చుకుంటూనే ఉంటాం కదండి. ఎక్కువగా కొబ్బరి తీసుకున్న వెంటనే పడేస్తూ ఉంటాము. అలాంటి కొబ్బరి చిప్పను ఒకటి తీసుకుని దానిలో ఈ విధంగా మెంతులు ఒక అర టీ స్పూను, అలానే వాము ఒక అర టీ స్పూను, పసుపు ఒక అర టీ స్పూన్, ఈ మూడు బాగా మిక్సింగ్ చేసేసుకొని ఇలా చూసారు కదా, ఈ విధంగా మిక్సింగ్ చేసేసుకొని కాటన్ తీసుకోవాలండి. కాటన్ అంటే కొద్దిగా దూది, అలానే దూది తీసుకొని దీనిలో ఎల్లిపాయ పొట్టు ఉంటుంది కదా, ఎల్లిపాయ పొట్టు కూడా ఈ విధంగా ఈ మూడు మనం మిశ్రమాన్ని వేసుకున్నాం కదా, ఎల్లుల్లిపాయ పొట్టు, అలానే ఈ మూడు మిశ్రమాన్ని కలిపేసి కాటన్లో పెట్టేసి ఈ విధంగా నెయ్యి కానీ కొంచెం నూనె కానీ వేసేసుకుని మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఇక్కడ నేను 2 వేస్తున్నాను, నూనె కొద్దిగా నెయ్యి. ఈ మూడు మిశ్రమాన్ని ఈ కాటన్లో చుట్టేసి కొద్దిగా ఎల్లిపాయ పొట్టు కూడా అందులో పెట్టేసి దీనిపైన కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకుని నేను ఇక్కడ 2 వేసుకున్నాను. ఈ విధంగా మనకి ఎక్కువగా కిచెన్లో వంట చేస్తున్నప్పుడు చిన్న చిన్న నూసి పురుగులు లాంటివి, దోమలు లాంటివి, ఈగలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో మనం ఎంత క్లియర్గా ఉంచినా కూడా ఆ కిచెన్ అనేది బాగా మనకి ఇలా దోమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా మీకు ఎప్పుడైతే ఇలా దోమలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్న టైంలో ఇలా వెలిగించేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి చనిపోతాయండి. సో వాటి స్మెల్ పీల్చుకున్నా కూడా అవి చనిపోతాయి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. దీనిలో మన కిచెన్లో వంట చేసేటప్పుడు చిన్న చిన్న నూసి పురుగులు కానీ, దోమలు కానీ, ఈగలు కానీ ఇలా వస్తున్నప్పుడు ఇలా వెలిగించేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈగలు కానీ, దోమలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ దరి చేరకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా అవి చనిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. దీనివల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు, మంచి స్మెల్ అయితే వస్తుంది. ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం కూడా వెలిగించిన తర్వాత ఆ పొగ ఉంటుంది కదండి, ఆ పొగని ఇలా రూమ్స్ అంతా కూడా ఒక్కసారి మనం ఇలా మొత్తం ఆ స్మెల్ అంతా కూడా అప్లై చేసేసామనుకోండి, ఆ పొగ వీటి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ఒకవేళ ఉన్నా కూడా చనిపోతాయి అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి. ఈ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా బరువు తగ్గాలని మరి ఆతృత అయితే ఎక్కువగానే ఉంటూనే ఉంటుంది కదండి. ఎక్కువగా ఇప్పుడు మనం తినే కల్తీ ఫుడ్ వల్ల అందరూ కూడా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటున్నారు కదా. బరువు తగ్గాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటున్నారు. అంటే మనం తినే ఫుడ్ మనకు అలవాటు అయిపోయి అది మానేయాలన్నా కూడా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. మీరు తినే ఫుడ్ మీరు కంటిన్యూ చేసుకుంటానే ఇలా చేసి చూడండి, మీకు అసలు పొట్ట అనేది ఉండదు. సో ఎంత బాణపొట్ట అయినా చక్కగా కరిగిపోతుంది. ట్రై చేయండి. సో మనం తినే కల్తీ ఫుడ్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. సో ఇవి చేసుకుంటూ నాన్ వెజ్ అనేది తినకూడదండి. అలానే స్వీట్స్ తగ్గించేయాలి. అలానే పంచదార అసలు యూజ్ చేయకూడదు. ఈ 3 గుర్తుపెట్టుకొని ఇలా ట్రై చేయండి. 1 మంత్ లోపల మీకు బరువు అనేది తగ్గుతారు. నిజంగా చెప్తున్నానండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మీరు చక్కగా రోజు కూడా ఈ విధంగా హాట్ వాటర్లో ఒక 1 స్పూను ఈ పౌడర్ వేసేసి త్రాగుతూ ఉంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఒక 100 గ్రాములు మెంతులు తీసుకోవాలి, 100 గ్రాములు సోపు, 100 గ్రాములు దీంట్లో జీలకర్ర వేసుకోవాలి, అలానే 100 గ్రాములు వాము. ఈ 4 కూడా బాగా ఎండలో పెట్టేసి ఒక 1 అవర్ పాటు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో త్వరగా వేయించేసుకొని పౌడర్ లాగా పట్టుకోవాలి. ఈ పౌడర్ని రోజు కూడా డైలీ పరగడుపున ఇలా ఒక గ్లాసు హాట్ వాటర్లో ఈ పౌడర్ని ఒక స్పూన్ వరకు కలిపేసుకొని త్రాగి ఒక 1 అవర్ పాటు ఏమీ తీసుకోకూడదు. 1 అవర్ తర్వాత మీరు టిఫిన్ చేయొచ్చు, సో టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు. రోజు ఇలా చేస్తూ ఉంటే 1 మంత్ కల్లా మీ
పొట్ట అనేది కొవ్వొత్తిలా కరిగిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పచ్చిమిర్చి తొడుములు తీసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, ఆ తొడుములు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి పచ్చిమిర్చి తొడుములు వేసేసి ఈ విధంగా ఒక నైట్ అంతా అలా ఉంచేసుకోవాలి. నైట్ అంతా ఇలా ఉంచేసుకొని మార్నింగ్ ఈ విధంగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకోవాలి. ఇది చక్కగా వర్క్ అవుతుందండి. సో మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదా, ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకున్నప్పుడు మనం ఎక్కువగా పెస్ట్ వచ్చినప్పుడు ఏమీ చేయలేము, ఎందుకంటే కొన్ని మొక్కలే కదా. సో కొన్ని మొక్కలకి మనం ఏదైనా మందు అలాంటివి వేయలేం కదా. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా పెస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ దోమలు కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా పరారైపోయేటట్లు చేసుకోవచ్చు. ఇలా ఈ వాటర్ కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి మీకు మిల్లీ బాగ్స్ కానీ దోమలు కానీ ఇలాంటివి ఎక్కడైనా ఉన్నా కూడా ఇలా ఉదయం మార్నింగ్ ఇలా ఆకుల పైన స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ఒకవేళ ఉన్నా కూడా చనిపోతాయి. అంత చక్కగా వర్క్ అవుతుందండి. పచ్చిమిర్చి తొడుములని ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఆ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా మార్నింగ్ మొక్కల పైన స్ప్రే చేస్తే చాలండి. వీటి ఘాట్ స్మెల్కి పెస్ట్ అనేది లేకుండా పోతుంది. అలానే మిల్లీ బాగ్స్ కూడా పోతుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి రోజు కూడా వాటర్ బాటిల్స్లో ఇలా వాటర్ పోసి పంపిస్తూ ఉంటాము. అవి వాటర్ అనేది నిల్వ ఉండిపోయి దాని లోపల పాకిడి కానీ డస్ట్ కానీ క్రిములు కానీ ఇలా ఏర్పడుతూ ఉంటాయి. అవన్నీ కూడా పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా బాటిల్ లోపల కొద్దిగా రైసు, అలానే కొద్దిగా బేకింగ్ పౌడర్, అలానే కొద్దిగా నిమ్మరసం వేసేసి ఇలా మొత్తం కూడా ఇలా మిక్సింగ్ చేసేసి కొద్దిగా హాట్ వాటర్ పోసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలాగా బ్రష్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసేసామనుకోండి, మనకి తెలియని క్రిములు ఉన్న డస్ట్ ఉన్న బ్యాక్టీరియా ఉన్నంతా కూడా తొలగిపోతుంది. అలానే మనకి సోపు లిక్విడ్స్ యూజ్ చేయటం వల్ల దానిలో ఎక్కువగా కెమికల్ కలుస్తుంది, క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా బాటిల్స్లో క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్, నిమ్మరసం, కొద్దిగా రైస్ వేసి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా క్రిములు కానీ బ్యాక్టీరియా అన్నీ తొలగిపోతాయి. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి. హెల్త్కి కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పెన్ను క్యాప్స్ మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ పెన్ను క్యాప్స్ ఈ విధంగా బట్టల క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బట్టలు మనం ఈ విధంగా తీగల మీద ఆరేసుకున్నప్పుడు బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఈ విధంగా పెన్ను క్యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఎక్కువగా మనం కిచెన్లో పచ్చళ్ళలో కానీ లేదంటే కర్రీస్లో కానీ ఎల్లుల్లిపాయలను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఎల్లుల్లిపాయలు తొక్క తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా ఈజీగా తీసేసుకోవచ్చు. సో ఎల్లుల్లిపాయలు ఈ విధంగా వలుచుకున్న తర్వాత ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసేసుకొని ఇలా వాటర్లో ఎల్లుల్లిపాయను ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఈ విధంగా తొక్కను తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొక టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. టీ స్టైనర్ ఉంటుంది కదా, టీ స్టైనర్ పైన ఈ విధంగా ఎల్లుల్లిపాయలను రఫ్ చేయడం వల్ల చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. టీ స్టైనరు జల్లెడ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా అదిమి పెట్టామనుకోండి ఎల్లుల్లిపాయని చాలా ఈజీగా సింపుల్గా ఎల్లుల్లిపాయ పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇలా ఎన్ని కేజీలు ఎల్లుల్లిపాయలనైనా మనవి ఈజీగా తీసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవటం మీకోసం ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈ విధంగా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా మనమే ఈజీగా తీసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి. మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో తప్పకుండా మరి చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య ఏంటంటే మొటిమలండి. ఎక్కువగా బాయ్స్ అయినా లేదంటే లేడీస్ అయినా ఎవరికైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఈ సమస్య ఫేస్ చేస్తూ ఉంటారన్నారు కదండి. ఎక్కువగా మొటిమలు వచ్చినప్పుడు టెన్షన్ పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ ట్రిక్ని మీరు ట్రై చేయండి. మన ఇంట్లో శాస్త్రీ బామ్ కానీ జెండు బామ్ కానీ మెంతో ప్లస్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కదండి. నైట్ టైంలో ఈ విధంగా మొటిమ పైన అప్లై చేయడం వల్ల మొటిమలు మార్నింగ్ కల్లా చక్కగా అనిపోతాయండి. నైట్ టైంలో ఈ విధంగా మొటిమల పైన అప్లై చేయండి. మార్నింగ్ కల్లా చక్కగా అనిపోతుంది, పెయిన్ కూడా తగ్గిపోతుంది. మొటిమలు ఎక్కువగా ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి చక్కగా ఈ విధంగా నైట్ టైంలో మొటిమల పైన కొంచెం శాస్త్రీ బామ్ కానీ మెంతో ప్లస్ కానీ అలానే ఇలా
జెండు బామ్ కానీ మూడిట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది అప్లై చేస్తే చక్కగా ఆ మొటిమలు అనేది అణిగిపోతాయి, పెయిన్ కూడా తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. క్యారెట్స్ మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు చాకుతో ఇలా కట్ చేస్తూ ఉంటాము. చాకుతో తీసినప్పుడు ఈ విధంగా ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. షార్ప్గా ఉన్నటువంటి ఒక గెట్టిని తీసుకుని ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలాగ ఎంత క్యారెట్స్ అయినా కూడా, ఎన్ని క్యారెట్స్ అయినా కూడా పైన ఉన్నటువంటి చెక్కని తీసేసుకోవచ్చు. ఇలా ముక్కలు కట్ చేయాలంటే అప్పుడు చాకును మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా వాటర్ మనకి ఈ విధంగా కట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా గెరిటితో కూడా మనం బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా చెక్ తీసుకోవటం వల్ల మన పని ఈజీగా అయిపోతుంది. త్వరగా మనకి ఇలా పని ఈజీగా అవుతుంది. అలానే క్యారెట్ పైన ఉన్నటువంటి చెక్కు కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనందరికీ యూజ్ అయ్యే ఇంకా లాస్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా ఒక పేపర్ తీసుకొని దానిలో ఈ విధంగా ఒక 5 కానీ 6 కానీ ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ కానీ, మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. అలాంటి ట్యాబ్లెట్స్ తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. అలానే ఒక కర్పూరం బిళ్ళను కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. అలానే మనం ఎక్కువగా బట్టల్లో యూజ్ చేసుకునే నాప్కిన్ బాల్ ఉంటుంది కదండి, ఆ బాల్ ఒకటి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ 3 కూడా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని కొద్దిగా డెటాల్ వేసుకొని కొద్దిగా హాట్ వాటర్ని పోసుకొని ఇలా లిక్విడ్ లాగా, మరీ లిక్విడ్ లాగా కాదు, మరీ ఎక్కువగా గట్టిగా అని కాదండి, మీడియంలో ఈ విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని పిల్లలు తినే క్రీమ్ బిస్కెట్స్ ఉంటాయి కదండి, ఆ బిస్కెట్స్ లోపల ఉన్నటువంటి క్రీమ్ తీసేసి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అప్లై చేసేసి మీకు ఎక్కడైతే బల్లులు, బొద్దింకలు, ఈగలు, దోమలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో నైట్ టైంలో ఈ విధంగా ఒక్కొక్క బిస్కెట్ని పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కొంచెం వాళ్ళకి అందకుండా పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళు తింటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో ఈ మిశ్రమాన్ని ఇలా బిస్కెట్ల పైన అప్లై చేసేసి ఒక్కొక్క బిస్కెట్ని విండోస్ దగ్గర, అలానే గ్యాస్ స్టవ్ దగ్గర, అలానే కిచెన్ సింక్లో, గ్యాస్ స్టవ్ దగ్గర, అలానే గ్యాస్ సిలిండర్ దగ్గర, వాష్ ఏరియాలో ఇలా ఒక్కొక్కటిగా పెట్టేసామనుకోండి, వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. అలానే ఇంకా కొంచెం లిక్విడ్ నాకు మిగిలే ఉంది. ఆ లిక్విడ్ని నేను ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకున్నాను. ఈ లిక్విడ్ని మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, నైట్ టైంలో గిన్నెలు అవి కడిగిన తర్వాత ఇలా కిచెన్ సింక్లో, గ్యాస్ స్టవ్ దగ్గర, విండోస్ దగ్గర ఇలాగా లైట్ వెలుతురుకు కూడా ఎక్కువగా బల్లులు, బొద్దింకలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఆ ప్లేస్లో కూడా కొంచెం కొంచెంగా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ఒకవేళ ఉన్నా కూడా చనిపోతాయి. మీరు ఎన్నో యూజ్ చేసి ఉంటారు, కానీ ఒక్కసారి ఇలా ఈ ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. దీనిలో ఇలా కలుపుకునేటప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఇలా కలుపుకొని ఆ లిక్విడ్, ఆ మిశ్రమాన్ని బిస్కెట్ల పైన అప్లై చేసి ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి ఆ లిక్విడ్ని స్ప్రే బాటిల్లోకి పోసేసుకోవాలండి. ఇలా అందులో కొద్దిగా హాట్ వాటర్ అయినా పోసుకోవచ్చు. సో ఇలా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నటువంటి ఈ లిక్విడ్ని రోజు కూడా మనం నైట్ టైంలో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత అక్కడక్కడ స్ప్రే చేస్తే వీటి ఘాటు స్మెల్కి బల్లులు, బొద్దింకలు, ఎలకలు, పురుగులు, పందుకొక్కులు ఇవన్నీ కూడా పరారైపోతాయి అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి, చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.